హలో అండి, మా ఫ్రిడ్జ్లో అయితే కొన్ని మ్యాంగోస్ అయితే ఉన్నాయి. ఆ మ్యాంగోస్ అయితే ముక్కలు కోసుకొని తినడానికి పని చేస్తాయో లేదా జ్యూస్ చేసుకోవడానికి పని చేస్తాయో ఒకసారి చూద్దాం రండి. ఇంకో నా మ్యాంగోస్ అయితే ఇవి అనమాట. ఒకసారి బయటకు తీసి చూద్దాం. ఇదిగోండి, ఇంకా ఈ మ్యాంగోలను అయితే తెచ్చేసాను. మరి ఈ మ్యాంగోస్ ప్లేట్లోకి వేసి ఇంకా వీటిని అయితే కడుగుదాం ఒకసారి. మ్యాంగో చూస్తేనండి కోసుకొని తినడానికి బాగానే ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఏంటంటే బయట చూసారు కదా, ఎండలో 40 to 45 ఉంటుంది డిగ్రీస్. కాకపోతే ఏంటంటే నేను అనేది మరి జ్యూస్ చేసుకుని తాగితే మరి ఎండల దెబ్బకి మనకు కూడా బాడీకి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. జ్యూస్ ట్రై చేద్దాం ఏమైతే. మరి అడగడం మర్చిపోయినాను మిమ్మల్ని, మరి మీ ఇంట్లో పచ్చళ్ళు పట్టేశారా? మామిడికాయలు దొరికితే మీరు ఎందుకు పట్టరలే పచ్చళ్ళు? మరి ఎంతమంది మీ ఇంట్లో పచ్చళ్ళు పెట్టారో ఒకసారి కామెంట్ చేసిండే. ఇదిగోండి, మా ఇంట్లో పచ్చళ్ళు కూడా పెట్టేశారు, అప్పుడే కొన్ని మామిడికాయలు కూడా తెచ్చేసారు. జ్యూసులు తీసుకుని తాగుతాము, ముక్కలు తింటాము, ఏవో చేస్తాము. సో ఇదిగోండి, ఫైనల్గా అయితే ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. అసలు మీకు చెప్పాలంటే అండి, ఈ మామిడికాయ కడిగి పోసే లోపల నాకు చూడండి చెమటలు ఎలా పట్టేసినాయో. అండ్ జ్యూస్ చేద్దాం అనుకున్నా కదా, జ్యూస్ అయితే అవ్వదు, మరి ఇంట్లో ఎవరికి సరిపోదు కదా అని ముక్కలు అయితే కట్ చేశాను. అసలు మామిడికాయ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీటిలో మామిడికాయలో రకాలు ఉంటాయి కదా, మరి ఇది ఏ రకం కూడా నాకు తెలియదు తినడం వరకే. అండ్ మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎండలో అయితే తిరగకండి, ముందు గట్ట తాకండి ఎండాకాలంలో. బట్ ఎక్కువ ఫ్రూట్స్ జ్యూస్లు అవి తాగుతూ ఉండండి. అండ్ మంచి చెప్తున్నా, చెడుగా ఏమనుకోవద్దు. అండ్ బట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, బాయ్ బాయ్.